మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం సమక్షంలో పోలీస్ అధికారిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే. ఓ కార్యక్రమ వేదిక నుంచి తిరిగి వెళుతూ సహనం కోల్పోయిన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమక్షంలో దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో. హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని సూసైడ్. కాలేజ్ భవనం 5వ అంతస్తు నుంచి దూకిన రేణుశ్రీ అనే విద్యార్థిని ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కిందకి దూకడంతో మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు. ప్రజాపాలన దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్. ప్రజాపాలనకు భారీ స్పందన. నేడు మిస్ అయితే తహసీల్దారు, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుకు అవకాశం. దరఖాస్తుల డేటా ఎంట్రీ ఈ నెల 17 కల్లా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు. ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం. బంగ్లాదేశ్లో విషాదం. ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగి 5గురి సజీవ దహనం. రాజధాని ఢాకాలో చోటు చేసుకున్న ఘటన. 4 కోచ్లకు వ్యాపించిన మంటలు. జాతీయ ఎన్నికలకు ఒక్కరోజు ముందు జరిగిన ఘటనపై పోలీసుల అనుమానాలు. విపక్షాలు ఎన్నికలు బహిష్కరించిన నేపథ్యంలో కుట్రకోణం ఉండవచ్చని సందేహాలు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం స్కానింగ్ కమిటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడమే లక్ష్యంగా కమిటీల ఏర్పాటు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 5 కస్టమర్లుగా విభజించిన చైర్మన్. సభ్యులను ప్రకటించిన హస్తం పార్టీ. అఖిల భారత కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా అల్కాలాంబ నియామకం. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తా. కేసినేని నాని సంచలన ప్రకటన. త్వరలోనే లోక్సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటన. ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసిన విజయవాడ ఎంపీ. ఆ పథకాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసే కుట్ర చేస్తుంది. నిరసన చేపట్టండి, కేటీఆర్ పిలుపు. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ పథకాలను రద్దు చేసే కుట్ర చేస్తుందని విమర్శ. ప్రజలకు లబ్ధి కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు. ఈ పథకాలు రద్దు చేయడం అంటే బలహీన వర్గాలకు ద్రోహం చేయడమేనని వ్యాఖ్య. బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు తనదైన శైలిలో కొత్త అర్థాలు చెప్పిన విజయశాంతి. బీఆర్ఎస్ అంటే భవిష్యత్తు రహిత సమితి అని విజయశాంతి ట్వీట్. కేసీఆర్ అంటే కోతి చేష్టల రాజ్యం అంటూ చొరక. రాములమ్మ ట్వీట్ ను రీట్వీట్ చేసి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్. T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల. ఒకే గ్రూప్ లో భారత్, పాకిస్తాన్. జూన్ 1 నుంచి T20 వరల్డ్ కప్. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆధ్వర్యం. ఈసారి వరల్డ్ కప్ లో రికార్డ్ స్థాయిలో 20 జట్లు గ్రూప్ మ్యాచ్లన్నింటినీ అమెరికా గడ్డపై ఆడనున్న భారత్. మంత్రివర్గ సూచనల మేరకు గవర్నర్ వ్యవహరించాలి, సుప్రీంకోర్టు. అవినీతి ఆరోపణలపై అరెస్టైన తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీ కేసులో తీర్పు. మంత్రిని తొలగించే హక్కు గవర్నర్కు లేదన్న సుప్రీం వ్యాఖ్య. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం.